కరెక్ట్‌గా పెళ్ళిళ్ళ సీజన్ అయితే గనక మొదలైపోయింది. ఈ సమయంలో భారీ షాక్ అయితే తగలబోతుంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనబోయే వారికి నిజంగానే షాకింగ్ న్యూస్ అయితే గనుక వచ్చింది. ఇక అలాగే ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఆచితూచి పెట్టుబడులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు షాక్ అయిపోతున్నాయో వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మొదలైపోయింది యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అయితే గనుక యుద్ధం మొదలైపోయింది. యుద్ధం తీవ్ర స్థాయికి అయితే వెళ్ళిపోబోతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఈ స్టాక్ మార్కెట్స్‌లో అయితే గనుక పెట్టుబడి పెట్టరు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా వణికించేస్తోంది. యుద్ధం వచ్చిందంటే చాలు ఎక్కడ తమ డబ్బు మునిగిపోతుందని భయపడే ఇన్వెస్టర్లంతా కూడా ఒక్కసారిగా షేర్ మార్కెట్ నుంచి మొత్తం వెనక్కి తగ్గిపోయి తమ పెట్టుబడులన్నీ కూడా తిరిగి తీసుకొని బంగారం, వెండి మీద పెట్టడానికి పోటీ పడుతుంటారు. అందుకే ఇప్పుడు పసిడి ధరలకు మళ్ళీ రెక్కలొచ్చేశాయి. ఇప్పటికే యుద్ధ సెగతో బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగిపోగా రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయని మార్కెట్ నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిన యుద్ధం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నాళ్ళు కొనసాగుతుంది తెలీదు. సో అన్ని రోజులు కూడా ఇన్వెస్టర్లు మ్యాక్సిమం బంగారం మీద, వెండి మీద పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా సోమవారం నాడు మన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే ఎల్లుండ కొంచెం ఇంకా బంగారం రేటు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక యుద్ధ భయం వల్ల ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న షేర్లను విక్రయించడానికే మొగ్గు చూపుతారని, దీనివల్ల మార్కెట్లు కుప్పకూలవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవైపు షేర్ మార్కెట్ పడిపోతుంటే మరోవైపు బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకెళ్లేలా కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో ఈ ధరల పెరుగుదల ఇప్పుడు సామాన్య కుటుంబాల బడ్జెట్ను పూర్తిగా తలకిందులు చేయనుంది. యుద్ధం ఎంత ముదిరితే పసిడి అంత వేగంగా పెరిగిపోయే అవకాశం ఉంటుందని, వెండి కూడా అదే బాటలో నడుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 1,62,000 దాటేసింది. అంటే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కి 5,300 మార్కుకు చేరువలో ఉంది. మొన్నటి వరకు అయితే గనక 5,300 కాదు 4,800 ఆ దగ్గరలో ఉంది. ఒకసారి మళ్ళీ పెరిగిపోయింది. మన దేశంలో ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే 1,62,000 దాటేసింది. ఒకవేళ యుద్ధం కనుక మరింత ముదిరితే ఇది త్వరలోనే 1,70,000 వరకు కూడా వెళ్ళవచ్చు. వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. కిలో వెండి ధర ఒక్క రోజులోనే 10,000 పెరిగి 2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక యుద్ధం మరింత ముందుకెళ్తే ఇది 3,20,000 దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే మన రూపాయి విలువ పడిపోతుంది. మనం ఎక్కువ బంగారాన్ని వేరే దేశాల నుంచి కొంటాం కాబట్టి రూపాయి విలువ తగ్గితే మనం బంగారం కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశంలో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ ఎవరైనా పెట్టుబడులు అంటే గతంలో చాలామంది వెండిలో పెట్టుబడి పెట్టి కొంచెం రేట్ వచ్చిన తర్వాత అమ్ముకున్నారు. అలా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా మార్కెట్ని గమనించి జాగ్రత్తగా పెట్టుబడులు అయితే పెట్టుకోవాలి తప్ప పెరిగిపోతుంది పూర్తి స్థాయిలోనే ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టకుండా కొంచెం స్లోగా పెట్టుబడి పెట్టుకొని ఒకవేళ రేటు మీరు అనుకున్న దానికి దగ్గరగా ఉంటే రేటు అప్పుడు సేల్ చేసుకోవడం బెటర్ అని అయితే చెప్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.